దేవుడు మొట్టమొదటగా మనకి ఈ ప్రపంచం మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అది అవాదములకు ఇచ్చాడు. అవును కదా? ఆ అధికారాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న అధికారము యేసుక్రీస్తు వారు మన కోసం భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఈ పెంతెకోస్తు దినాన 50వ దినం నాడు శిశువులందరూ మేడగదిలో కూర్చున్న రోజు ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై పరముకు ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధులైనటువంటి అపోస్తులకి మళ్ళీ ధైర్యాన్ని, వాక్ శక్తిని వారికి దేవుడు అనుగ్రహించినట్టు మనం చూడగలం. ఎందుకంటే దేవుడు అవాదాముకి సర్వప్రపంచం మీద హక్కులు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని పోగొట్టుకుని పిరిగివాడిగా మిగిలిపోయాడు. మళ్ళీ తిరిగి ఈ దినాన అపోస్తుల ద్వారా ఆయనలో రక్షించబడ్డ వాళ్ళకి, ఆయన రక్తం చేత కడగబడ్డ వాళ్ళకి, ఆయన నామాన్ని అంగీకరించిన వాళ్ళకి, ఆయన్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈరోజు వాక్ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆ వాక్ శక్తి ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి, పాతాళం నుండి తప్పించడానికి ఈ వాక్ శక్తి మనందరికీ అనుగ్రహింపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగ అనుగ్రహింపబడిందో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ద్వారా 15-16 వచనాల ద్వారా మనకి ఈ వాగ్దానము అనుగ్రహింపబడింది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడదు. ఏంటా సూచక క్రియలు అంటే? అవి ఏమనగా నా నామమున, అది నా నామము యేసుక్రీస్తు అనే నామము చెప్పే దెయ్యాలు వణుకుతాయి. రెండోది, మీరు కొత్త భాషలు మాట్లాడతారు. దేవుడి